శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు గురువారం. నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం నీకోసం ప్రేమతో నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ. అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు ఏ బంధం దూరం అయిందని బాధపడుతున్నావో తప్పకుండా ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది. అలాగే నీ సాయి దయ వల్ల చిట్ట చివరి సమయంలో అయినా సరే నువ్వు కావాలని ఆశగా ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో తప్పకుండా నీ యొక్క కలను సహకారం చేసుకోబోతున్నావు బిడ్డ. అలాగే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని తప్పకుండా అతి త్వరలోనే కలుసుకోబోతున్నావు. చూడమ్మా, నీ నిష్కల్మషమైనటువంటి మనసుతో ఎవరినైతే ప్రేమిస్తావో, ఎవరి ప్రేమనైతే పొందాలి అనుకుంటున్నావో, నీ యొక్క పనులన్నీ కూడా తప్పకుండా విజయం పొందేలా నేను నీకు అన్ని విధాలా కూడా సహాయం చేస్తాను. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఎవ్వరికీ శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. ఈ సమయంలో నీ బంధం బలపడేటటువంటి సమయం మళ్ళా రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మరలా వాదోపవాదాలు అస్సలు పనికిరావు. ఈ మధ్య కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి, కానీ ఒకరి పట్ల ఒకరికి గౌరవ భావం ఉండాలి. కేవలం ఒకరి యందు ఒకరికి ప్రేమ, నమ్మకం, విశ్వాసం ఇవి ఉంటే రేపటి బంధం బలపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జరిగిపోయినటువంటి వాటి గురించి, అలాగే దేని గురించి కూడా గొడవ పడ్డారో వాటి గురించి చర్చించుకుపోవడం చాలా మంచిది. ఒకసారి దూరమైన తర్వాత వారి ప్రేమను, అలాగే వారి విలువను అన్నీ కూడా నువ్వు పూర్తిగా అనుభవించావు. కాబట్టి ఇప్పుడు మరలా నీ తప్పును నువ్వే తెలుసుకొని మరలా మీకు మీరే క్షమాపణలు చెప్పుకొని ఒక్కటైనటువంటి సమయం రాబోతుంది. ఇప్పుడు మరలా కలుసుకున్న తర్వాత నీ మధ్య కేవలం ప్రేమ, అలాగే ఆప్యాయత మాత్రమే ఉండాలి తప్ప జరిగిపోయినటువంటి వాటి గురించి ఎప్పుడు కూడా చర్చించేటటువంటి అవకాశం కానీ, అలాగే పనులు కానీ పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా అసంభవం అనుకునేటటువంటి పనులను సంభవం చేసేలా చేయడమే ఈ సాయి యొక్క ఉద్దేశం. కాబట్టి నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నారు. నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావని తెలుసుకున్న తర్వాత మరలా అది పొందేందుకు నువ్వు ఎన్ని తిప్పలు పడ్డావో, ఎంత నరకయాతనకి గురి అయ్యావో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మళ్ళీ రాబోయే రోజులు ఏ విధంగా గడపాలి, ఎలా చేస్తే నీ యొక్క బంధం మళ్ళీ బలపడుతుంది, ఎలా మునిపటిలా మీరు సంతోషంగా ఉంటారో ఈ విషయాల పట్ల చర్చించుకోబిడ్డా. అలాగే మీ జీవితంలో బిడ్డలకు ఏ విధమైనటువంటి ప్రేమను, ఆప్యాయతను విలువ అందిస్తున్నారో వాటి గురించి చర్చించుకోండి. అప్పుడే మీ బంధంలో ఇంకాస్త సైక్యత, అలాగే ప్రేమ ఏర్పడతాయి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, అలాగే విలువ కూడా ఏర్పడతాయి. అలాగే మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం రాబోతుంది, జరగబోతుంది. ఈ సాయిని మాత్రం స్మరించడం ఎప్పటికీ కూడా మానవద్దు. కలిసి ఉండడమే కదా అందరికీ శ్రేయస్సు. తప్పు ఎవరిదైనా బిడ్డ, గతం గత జరిగిపోయింది. కాబట్టి ఈ బాబా యందు నువ్వు ఎంత విశ్వాసం ఉంచి నీ బంధం కోసం ఏ విధంగా అయితే ఎదురు చూపులు చూసావో ఆ యొక్క బంధం అనేది నిన్ను ప్రేమతో వెతుక్కుంటూ రాబోతుంది. కేవలం కొన్ని రోజుల్లోనే నీ బంధాన్ని నువ్వు కలుసుకోబోతున్నావు. అలాగే ఒక మంచి లాభదాయకంతో నీ కుటుంబం మంచి వాతావరణం కూడా ఏర్పడుతుంది. నీ ప్రేమను చక్కగా నీ కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తించి మీ జంటను మరలా ఒకటి చేయబోతున్నారు. మరలా శుభవార్త నీకు వినిపించేలా చేస్తాను. తద్వారా నీ పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలై అవన్నీ కూడా శుభ సమయానికి దారి తీసేలా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు నీకున్నటువంటి గందరగోళాలన్నీ కూడా వాటికవి తొలగిపోబోతున్నాయమ్మా. ఇవి బాగయ్యాక ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీకు ఎవరైతే ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు సహాయాన్ని అందించారో, అలాగే మంచి మంచి మాటలతో నీకు ధైర్యం ఇచ్చారో వారందరికీ కూడా నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. చేయూతనిచ్చినటువంటి వ్యక్తుల్ని, అలాగే చేరదీసినటువంటి వ్యక్తుల్ని, మంచి మాటల్ని, ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు.
అన్నీ సక్రమంగా సంతోషంగా ఉన్నప్పుడు వారు నీకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ వారికి ఏదైనా సరే సహాయం వస్తే మాత్రం తప్పకుండా నీ ద్వారా వారికి ఏదైనా అవకాశం ఉంటే మంచి సహాయాన్నైతే వారికి అందించేటటువంటి ప్రయత్నం చేసేందుకు నువ్వు ఎప్పుడు కూడా వెనకడుగు వేయవద్దు బిడ్డ. అలాగే నీ కృషి నువ్వు చేయడం వల్ల మంచి విజయం నీకు సిద్ధించేలా రాబోతుంది. అలాగే నీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా సైక్యతను పెంచుకో. నువ్వు చేసినటువంటి కష్టాలు ఈ ఊరికి కూడా పోలే తల్లి. అలాగే నువ్వు పడినటువంటి బాధలు కూడా వృధాగా పోవు. ప్రతి ఒక్కటి కూడా గొడవ ఒక మంచి గుణపాఠమైతే ఇప్పటికీ నేర్పించాను. కాబట్టి నువ్వు చేసినటువంటి ఉపకారం పనులు అన్నీ కూడా గొప్ప సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అంటే మంచి మంచి పనులు చేసావు కాబట్టి ఆ పనులకు తగిన విధంగా నీ జీవితం మారబోతుంది. సంతోషంగా నువ్వు మనస్ఫూర్తిగా పేదవారికి నిండైనటువంటి మనసుతో ఎన్నో సహాయాలు అందించావు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఎప్పుడూ కూడా నలుగురిని ప్రేమించావు తప్ప ఎవరిపైనా కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకోలేవు. దేని గురించి కూడా ఎదురు చూడాల్సిన అవసరం కానీ లేదు. పని అంతకంటే లేదు. నేనే స్వయంగా చక్కగా అన్నీ నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వబోతున్నాను. అలాగే నీకు ఉన్నటువంటి చిన్నపాటి అనారోగ్యాలు కూడా నీ నుంచి దూరం చేసి అన్ని విధాలుగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను. ఒక్కొక్కటిగా నీ మీద పడినటువంటి కష్టాలు బాధ్యతలు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోబోతున్నాయమ్మా. కాబట్టి రేపటి వరకు ఇతరులు మీకు ఏదైతే మంచిని అందించారో ఆ మంచిని అలాగే కొనసాగించమని, ముందు రోజుల్లో వారి ఆశీస్సులు కూడా నీకు లభించాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను బిడ్డ. ఏదైనా సరే ఒక మంచి చేస్తే ఆ మంచి పనుల వల్ల అంతే మంచి జరుగుతుంది. వెంటనే ప్రభావం చూపించకపోయినా సరే రాబోయే ముందు రోజుల్లో మనకి ఏదైనా కష్ట సమయం రాబోతుందన్నా చేస్తున్న మన మంచి వెన్నంటే ఉండి మనకి ఎప్పుడు కూడా ఒక కవచంలా కాపాడుతూ వస్తుంది. అందుకే చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా కానీ మంచి పనులు మాత్రమే చేయండి, మంచి కర్మలు మాత్రమే చేయండి, ఎప్పుడు కూడా ఎవ్వరి చెడును కోరుకోకండి అని మీకు ఎప్పుడు కూడా చెప్తున్నాను. అందుకే ఏదైనా చెడు పని చేయడం వల్ల దానివల్ల ఏర్పడేటటువంటి అవాంతరాలు, దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని నీ కుటుంబాన్ని ఇంకాస్త బాధపడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలిసి తెలియక ఏదైనా సరే ఒక చెడు పని చేసేటప్పుడు కానీ లేదంటే చెడు మాటలు అనేటప్పుడు కానీ ఇతరుల పట్ల ద్వేషభావాన్ని పెంచుకునేటప్పుడు కానీ 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎవరికి కూడా నీతులు చెప్పవద్దు. ఎందుకంటే ఎవరు బ్రతుకు గురించి వారు కష్టపడే ఆ కష్టాన్ని దైవ నిర్ణయంగా వదిలేస్తే తప్పకుండా మీరు లాభాలు పొందుతారు. ఇంకా కొన్ని సూచనలు మీకు కళ ద్వారా నేను తప్పకుండా తెలియచేయబోతున్నాను. ఏది మంచిదో ఏది చెడో, అలాగే నీ బంధంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల నీకు మంచి గౌరవ భావం ఏర్పడుతుంది. నీ కుటుంబం మొత్తం కూడా నేను అర్థం చేసుకుని నీ ద్వారా వారు ఏ విధంగా సంతోషంగా అంటే ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. అలాగే సర్వం కూడా దైవ ఆధీనమని మనస వాచ కర్మణ నన్ము ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ధ్యానంలో లీనమై ఉండు. అప్పుడు నీకున్నటువంటి సందేహాలన్నీ కూడా పరారైపోతాయి బిడ్డ. సంపూర్ణమైన ఈ బాబాపై విశ్వాసం ఉంటూ అంతా కూడా మంచి చేస్తాను. నువ్వు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉండేలా నేను నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.